కర్నూలు నగరంలోని సి క్యాంపు కూడలి వద్ద రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని స్థానిక దుకాణం షాపుల యజమానులు అడ్డుకున్నారు. నగరపాలక సంస్థ అధికారులు 2018వ సంవత్సరంలో రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టగా 9 షాపుల యజమానులు కోర్టును ఆశ్రయించగా నష్టపరిహారం చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారని, దాదాపు 7 సంవత్సరాలు పూర్తయినా ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదని బాధితులు వాపోయారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు చేస్తూ ఉండటంతో వారు అడ్డుకున్నారు. సొంత నిధులతో షాపులను 10 అడుగులు తొలగించామని, వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. మాకు సహకరించండి, సరే వాళ్ళ మీద గౌరవం ఇచ్చి మేము సహకరించినాం. సహకరించిన తర్వాత ఆయన 2 నెలలుంటే ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతే ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఆగిపోయింది. 6 సంవత్సరాల నుంచి కుక్కలు తిరుగుతున్నాం స్వామి. ఇంతవరకు కట్టలు ఇక్కడ బాలాసారికి ఇచ్చాము, కోటేశ్వరరావు సారికి ఇచ్చినాము, ఆయన మేడం వచ్చిన ఆయమ్మకి ఇచ్చినాము, అందరికి ఇచ్చినా కూడా మాకు ఇంత న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా దౌర్జన్యంగా రోడ్ వేస్తున్నారు. మాకు ఇంతవరకు 9 షాపులకి మాత్రం ఇంతవరకు నష్టాలు టీటీఆర్ బాండ్ ఇవ్వలేదు, అది ఇవ్వలేదు. ఇందరూ కట్ట ముందర పెట్టి కూర్చొని మాకేం సాయం చేయడం లేదు. ఇప్పుడు మా బాధ రోడ్డు మీద పడినాయి స్వామి. ఎవరు చెప్పుకోవాలని మేము ముందర చెప్పుకుంటున్నాం. మేము మాకందరూ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం స్వామి. అంత 10 అడుగులు పోయింది సార్. వాళ్ళు అడిగింది అంటే 10 అడుగులు ఇచ్చినాం సార్. 10 అడుగులు ఇచ్చాం సార్. 9 షాపులు 10 అడుగులు అడిగితే 10 అడుగులు ఇచ్చినాం స్వామి. సొంత ఖర్చుతో కట్ చేసి ఇచ్చినాం సార్. వాళ్ళ యొక్క పైసా పెట్టలే, సొంత ఖర్చుతో మేము కట్ చేసి వాళ్ళకి సహకరించినాం. కానీ మాకు సహకరించాలి కదా సార్. మాకు వాళ్ళు గవర్నమెంట్ టీటీఆర్ బాండ్ ఇస్తామన్నారు సార్. గవర్నమెంట్ 4 గంటలకే ఇస్తామన్నారు. అప్పుడు అడిగినంత 4 గంటలు సరే వేసిస్తామన్నారు. ఇంతవరకు మాకు టీటీఆర్ బాండ్ ఇప్పుడు కూడా తిరుగుతూనే ఉన్నారు సార్. దౌర్జన్యంగా రోడ్ వేస్తున్నారు. 2018లో రోడ్డు వైండింగ్కి సపోర్ట్ చేసి నష్టపరిహారం ఇస్తామని చెప్పి హరినాథ్ రెడ్డి సార్ చెప్పినాడు. అప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు కమిషనర్ చుట్టూ తిరిగి మాకు విసుకెత్తి ఇంతవరకు నష్టపరిహారం ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామని చెప్తున్నారు, కానీ అన్యాయంగా రోడ్డు వేస్తున్నారు. మాకు మా నష్టపరిహారం చెల్లించి రోడ్డు వేసుకోమని చెప్పి సపోర్ట్ చేస్తాం. మేము వెళ్ళినాం కమిషనర్ దగ్గర, చేస్తామన్నారు అంతే.